మీరు ట్రీట్మెంట్ టైంలో స్టంట్స్ వేస్తుంటారు. అవును సో, మేడం. ఆఫ్టర్ స్టంట్స్ అసలు ఆ వ్యక్తి లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉండొచ్చంటారు? అంటే మనం స్టంట్ ఏసేది ఎందుకంటే, మనకి గుండె జబ్బనేది 2 రకాలుగా ప్రెజెంట్ అవ్వచ్చు. ఒకళ్ళు బాగా నొప్పొచ్చి మనకి హాస్పిటల్‌కొస్తారు. హార్ట్ అటాక్ వచ్చి. హ్మ్. అటువంటోళ్ళలో రక్తనాళం పూర్తిగా బ్లాక్ అయ్యి, కొంత గుండె గోడల బలం తగ్గుద్ది. ఓకే. అటువంటోళ్ళు కొంచెం జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ బరువులెత్తడం గానీ, ఎక్కువగా ఒత్తిడి పడడం గానీ చేస్తే ఆయాసం రావడము, మళ్ళీ అటాక్ రావడం ఉంటది. ఓకే. అటువంటోళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ కొంతమందిలో చాలా మందిలో అపోహ ఉంటదనమాట. స్టంట్ ఏశారు గదా! మనం ఎందుకు మళ్ళీ మెడిసిన్స్ తీసుకోవాలనేది. స్టంట్ ఏసింది మనము ఫ్లో పెంచడానికి. హ్మ్. ఆ రక్తనాళం ఏదైతే మూసుకుపోయిందో, ఆ కింద గుండె కండకి ఫ్లో పెంచడానికనమాట. మనం ఈజీగా చెప్పాలంటే, యూ టేక్ దిస్ వన్. హార్ట్ అటాక్ అనేది దీనివల్ల ఇక్కడ రక్తనాళం వల్ల మూసుకుపోయిందనుకోండి, హ్మ్. మనం ఇక్కడి నుంచి ఇక్కడి దాకా స్టంట్ ఏసి హుహు. ఫ్లో పెంచుతాం. ఓకే. ఇప్పుడు ఫర్దర్‌గా ఆ స్టంట్ కొన్నాళ్ళ తర్వాత స్టంట్ మీదకి లేయర్ వస్తది. ఓకే. బట్ బేసిక్ ఆయనకు హార్ట్ అటాక్ వచ్చి రావడానికి కారణం ఏంటి? ఈ కోమార్బిడిటీస్ అంటారు. లైక్ బీపీ గానీ, షుగర్ గానీ, కొలెస్ట్రాల్ గానీ. ఇంకొకటి జన్యుపరంగా. ఓకే. స్వతహాగా ఫ్యామిలీస్‌లో రన్ అయ్యేటివి. మనం జన్యుపరంగా మనం ఏం చేయలేం. యెస్. మనం చేయగలిగిందేంటి? మనకున్న ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాటిని కంట్రోల్‌లో పెట్టుకోవడం. అవేంటి బీపీ, షుగర్. రైట్. అండ్ ఫర్దర్‌గా బ్లాక్ అయ్యి మళ్ళీ హార్ట్ అటాక్ రాకుండా ప్రివెంట్ చేయడానికి ఖచ్చితంగా మెడిసిన్స్ తీసుకోవాలి.